వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కేంద్ర ప్రభుత్వ పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా అబద్ధాలు చెబుతూ డబ్బా కొడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుక్కెర శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కోటా మండలం విద్యానగర్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచం మొత్తం కీర్తిస్తుందని, రాష్ట్రంలో ప్రజలు నీకు 150 సీట్లిస్తే ఇష్టం వచ్చినట్లు నీ సొంత ఆస్తిలాగా బెల్లాలులాగా ఉంచుకోవడానికి ఇది ప్రజాస్వామ్యాన్ని ఈ ఆటలు ఇకపై చెల్లవన్నారు. గూడూరు అసెంబ్లీ నుంచి ఎన్డీఏ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ గెలవబోతున్నారన్నారు. అలాగే తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీలో జయకేతనం ఎగరవేయబోతుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు దువ్వూరు గిరిధర్ రెడ్డి, పనబాక కోటేశ్వరరావు, డాక్టర్ సారంగం రమేష్ బాబు, గాలి ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీని ప్రపంచం మొత్తం కీర్తిస్తుంది. నువ్వు 150 సీట్లు ఇస్తే ఇష్టం వచ్చినట్టు సొంతలాగా నీ యొక్క సొంత ఆస్తిలాగా, ఏదో మీ నాన్నగారు ఇచ్చిన ఆస్తిలాగా పప్పు బెల్లలాగా పంచుకోవడానికి ఇది ప్రజాస్వామ్యం. మీ ఆటలు చలవండి. ఇక్కడ గూడూరు అసెంబ్లీలో పాషం సునీల్ కుమార్ గారు తెలుగుదేశం అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు. ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలో బీజేపీ జయకేతనం ఎగరవేయబోతా ఉంది. ప్రజలు అవగాహన వచ్చింది. మీరు అనుకున్నట్టుగా బీసీ, ఎస్సీ, మైనార్టీలు అక్కడ లేరు. మైనార్టీలు మీరు అనుకున్నట్టుగా చాపకంద నీరులాగా బీజేపీ వైపు ఉన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చిన గొప్ప విషయం మహిళలకు అర్థమైంది. ఒక భర్త తలాక్ 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 అంటే ఆ కుటుంబం విడిపోతుంది. మాకు బీజేపీకి ఓట్లు వేసినా వేయకపోయినా ఆ కుటుంబాలను కాపాడి నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం వల్ల ఆ కుటుంబాల భార్య పిల్లలతో చాలా హాయిగా బ్రతుకుతున్నారు. ఒక భర్త విడిపోయినా కోర్టుకెళ్ళి విడాకులు తెచ్చుకోవాలి. ఆ చట్టం చేయగలిగాం మేము. అంతకంటే గొప్ప అంశం అయోధ్య రామ మందిరానికి 500 సంవత్సరాలుగా పరిష్కారం కానిటువంటి గొప్ప అంశాన్ని పరిష్కారం చేశామే. దానికి మొదటి ఇటుక పెట్టింది మైనారిటీలు. ఎందుకు మర్చిపోతున్నారు? అనేక మంది మాట్లాడుతున్నారు మత రాజకీయాలని. 500 సంవత్సరాలుగా పెరిగిపోయినటువంటి రామాలయం గడితే మత రాజకీయమా? మోడీ తాత ముత్తాతలకు కూడా ఎప్పటి నుంచో కొట్టుకున్నారు. 5 లక్షలు చనిపోతున్నారు. మీకు కనపట్లేదు. 10 ఏళ్ల క్రితం వచ్చిందా? 20 ఏళ్ల క్రితం వచ్చిందా అయోధ్య రామ మందిరం? ఒక్కసారి నేను ఇక్కడ గూడూరు అసెంబ్లీ ప్రజలకు చెప్తా ఉన్నాం. ఒక్కసారి మీరు హృదయపూర్వకంగా, ఆత్మసాక్షిగా, ఆత్మాభిమానంతో నిజంగా ఈ పథకాలని నరేంద్ర మోడీ గారు ఇచ్చారని మీరు నమ్మినట్లయితే, మీ ఎంఆర్ఓ తెలుసుకున్నట్లయితే 100కు 100% మహిళలు, రైతులు, వృద్ధులు, యువత మీ ఓటుని ఒక్క ఓటు కూడా బీరుపోకుండా ఇక్కడ లోకల్గా సైకిల్ గుర్తుకి, పార్లమెంట్కి కమలం పువ్వు గుర్తుకేస్తే ఈ దేశం కోసం, ధర్మం కోసం నిజంగా వేసినట్టు అవుతుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క గూడూరు వేదికగా మేము ఇచ్చే పథకాల మొత్తాన్ని కొనసాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఊడిపోయినా సరే పథకాలు ఆగవని మరొకసారి ఈ యొక్క కేంద్రం గూడూరు సాక్షిగా మరొకసారి 100% చెప్పగలుగుతున్నాం. ఈ దేశంలో ప్రపంచం రోజు ఇక్కడ రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి బీసీలు పాపం యాదవులు, గౌడ, కమ్మర, కొమ్మరి అంతా కలిసి ఉంటే వాళ్ళు అన్యాయంగా విడగొట్టి బీసీలని 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి విధులు నిధులు లేకుండా పాడు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. బీసీలు విడగొట్టిన జగన్ కావాలా? ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కటిక పేదరికం నుంచి తల్లి ఇంటింట పాచి పనులు చేసుకుని ఆ పిల్లల్ని పెంచి పోషించిందే. అలాంటి కింద స్థాయి వర్గాన్ని బీజేపీ వెనుకబడిన తరగతుల వాళ్ళని ప్రధానమంత్రి చేసింది. ఒక బీసీ రాజ్యాధికారం నడుస్తున్న బీజేపీ కావాలా? ఇదంతా చూడండి. తాత, తండ్రి, కొడుకు వారసత్వంగా వచ్చిన రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం దురదృష్టవశాత్తు ఆ పదవి లాక్కున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకొని మీ యొక్క హృదయాంతరాలలో నరేంద్ర మోడీ కీర్తిస్తూ ఓటు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, స్థానిక గూడూరు రూరల్ మండలం అండ్ కోట మండలం, వాకాడ మండలం, చిట్టమూరు మండలం, గూడూరు రూరల్ అండ్